తడిసిన కోరిక తాళం తడుతుంటే ఉసిరి వయసుతో నువ్వలు కడుతుంటే రానా చేసిపోనా శివతాండవం హోయ్ 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 రానా చేసిపోనా శివతాండవం తడి పైట తాకిన చోట ఉడుకెక్కిపోతుంటే తడి పైట తాకిన చోట ఉడుకెక్కిపోతుంటే అడుగడుగున గంగ బెరులు అలదడి పెడుతుంటే శివతాండవం ఉసిరే వయసుతో వలు కడుతుంది రానా చేసిపోనా శివతాండవం పిడికిట్లోన పిల్లనడుమేమో గిజగిజలాడుతుంటే పిడికిట్లోన పిల్లనడుమేమో గిజగిజలాడుతుంటే పెదవులు పెనుదాహం ఉబికుబికొస్తుంటే శివతాండవం తడిసిన కోరిక తాళం తడుతుంటే ముసిరి వయసుకు రానా చేసిపోనా శివతాండవం 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 ఏంటి ఇప్పుడు టిఫిన్ తింటారా? ఇప్పుడే లేచావా? ఇప్పుడో లేచంగానే ఆ వేళ అమ్మాయి పుట్టినరోజుకి వచ్చావు, మళ్ళీ ఈ లోపల కనపడలేదు. ఇప్పుడు వచ్చావు, మళ్ళీ నీ ఏమైపోయావు? ఏం లేదురా, అబ్బాయి ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఏసీపీ అయ్యాడు. అదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకుని వార్త చెబుదాం అనుకుంటే ఇప్పుడు కానీ కుదరలే. ఆహా, ఏహే ఏదైనా కేసా? పిలిచారా? నేను పిలవలేదు, పిలుద్దాం అనుకుంటున్నాను. వాడికి కూడా టిఫిన్ పట్టరా. ఏం లేదురా, అన్నయ్య బాగున్నారా? బాగున్నాం. ఏం లేదు, మనం స్నేహితులం. అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, ఏసీపీ అయ్యాడు. మనం స్నేహితులం. ఏమయ్యాడు పాపం? నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు. ఏమిట్రా చెల్లాయి, దీని వల్ల నాకు 10 ఏళ్ళు ఆయుధం తగ్గిపోతారా? ఏసేవలేరా, దానివల్ల నీకు తాయితే కలిగింది. ఏం లేదు, మనం స్నేహితులం. నీకు ఒక గానొక కూతురు, నాకు ఒక గానొక కొడుకు. మరి వాడిద్దరికి ముడుముళ్ళు వేసేసాం అనుకో, మనం స్నేహితులం కాస్త ఎంకులు అయిపోతాం. సారీరా, జడ్జిమెంట్ అయిపోయాక కోర్టుకు వచ్చాం. అమ్మాయికి పెళ్లి ఖాయమైపోయింది. వరుడు సుప్రీంకోర్టు లాయర్.
తనకో ముద్ద నాకో ముద్ద ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి తనకో ముద్ద నాకో ముద్ద తినిపించు వాడొచ్చే వేళయ్యది ఒళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది ఇలా 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 అతగాడే సతగాడు అనుకున్నది అనుకున్నది కలలో కంటున్నది అతగాడే సతగాడు అనుకున్నది అనుకున్నది కలలో కంటున్నది కలలోని విందు కనుల విందౌనా కలలోని విందు కనుల విందౌనా మనసులోని ఆశ మాంగళ్యమౌనా ఇలా 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 రాజేంద్ర బాబు గారు రాలేదా? రాలేదమ్మా, జ్వరంగా ఉంది, తోటలో ఉన్నారు. పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మా అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. తీసుకెళ్ళి ఏమిటిది? నష్టపరిహారం. దేనికి? అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాని కదూ. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని. ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు. మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు, మా వాడిని ఇబ్బంది పెట్టద్దు. మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను, లేకపోతే ఏమండి? ఏమిటమ్మా, ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? కంప్లైంట్ ఇచ్చిందా? ఏమని? అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి. అవి చాలమ్మా. ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని, నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని, నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టుకో. న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. థ్యాంక్స్ అండి. చూడవి, ఇతనికి ఒక్కగానొక్క కొడుకు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేద పిల్ల. ఇతనుకో 50 కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది. ఒక్కతే కూతురు. కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేద పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు. కథ అడ్డం జరిగింది. ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అర్థమైంది. ఆ కేసు దీని మీద రాకూడదు. అంతేకాదండి, మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వస్తున్నా. ఒకటి, మీకు శిక్ష పడకూడదు. 2, మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి. ఈ 2 నా సాక్ష్యంతోనే జరగాలి. అంతేనే. చూడండి, 1976లో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది. అప్పుడు సెక్షన్ 497 ప్రకారం అడల్టరీగా నిరూపించవచ్చు. అవునవును, ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పడం లేదు. నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తీరాలి. ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది? చిచి, నాస్టీ ఉమెన్. ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కల్తీ అయిపోయింది, మనసు అనే పదం కల్తీ అయిపోయింది, చివరికి పెళ్ళనే పదం కూడా కల్తీ అయిపోతుంది.
ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడని ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు. ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్. ప్లీజ్ ఆవేశపడకండి, నేను అంతే. ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను, వేయిస్తాను. నన్ను నేనే వేయిస్తాను. ఈ పేరు కల్పన. నిన్ను ఎక్కడి నుంచి తరుముకొచ్చారు? తోటలో నుంచి. తోటలోకి నువ్వెందుకు వెళ్ళావు? ఆయన కారు పంపించారు. ఆయనంటే మీ ఆయన? కాదండి, ఆయన కాబోయే ఆయన. కాబోయే ఆయనే కానీ కట్టుకున్న ఆయన కాదుగా. యువరానా, మన హిందూ సాంప్రదాయ ప్రకారం 3 ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా, పరాయివాడేగా. అటువంటి పరాయివాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళావు? సో యువరానర్, అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం, ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు. లేదు. యువరానర్, అలవాటు ప్రకారం ఎవరో కారు